మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవుని బిడ్డ, పరిస్థితి నీకు అనుకూలించుకోకుండా దూరం అయిపోయిందా? చచ్చిపోదాము, అదే నాకు లాస్ట్ ఛాన్స్ అని నీవు అనుకుంటున్నావా? ఎటు చూసినా కూడా చావుతో కూడినటువంటి ఆలోచనలే ఆలోచిస్తున్నావా? అయితే నీకు ఎవరి మాట కూడా పనిచేయదు, ఒక్కరి మాట తప్ప. ఆ మాట యేసయ్య మాట. ఈ భక్తుడు కూడా తన ప్రాణము మంటికి హత్తుకొనుచున్న సమయంలో, అయ్యా నీ మాట చేత, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ మాట నిన్ను ఆదరించదు, ఏ మాట నిన్ను ధైర్యపరచదు, ఏ మాట నిన్ను జీవింపజేయదు. కానీ నీకోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య మాట నిన్ను జీవింపజేస్తుంది. దేవుని బిడ్డ, ధైర్యపరుస్తుంది, బ్రతికిస్తుంది, ఆదరణిస్తుంది. దేవుని బిడ్డ, కాబట్టి అయ్యా నా ప్రాణం దూరం అయిపోయేలా ఉందయ్యా, నన్ను కాపాడయ్యా అని ఒక్కసారి ఆయన పదాలు పట్టుకో. ఎటువంటి పరిస్థితినైనా నిన్ను బయట వేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, జీవాన్ని పోస్తాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకో. అయ్యా నాతో మాట్లాడని అడుగు. యేసయ్యా నీకు వందనాలు, నాతో మాట్లాడయ్యా అని ఎప్పుడైతే నువ్వు అడగడం మొదలు పెడతావో నిన్ను హత్తుకొని ధైర్యపరచును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరు నీ బిడ్డ ఏ కష్టంలో ఉందో నాకైతే తెలియదయ్యా. ఆ బిడ్డను ముట్టు ప్రభువా, ఆ బిడ్డను తాకునైనా బలపరచు ప్రభువా, ధైర్యపరచు ప్రభువా, మరణం నుండి దూరం చేయి ప్రభువా. నీవే ఆ బిడ్డతో మాట్లాడి ఆ బిడ్డను బ్రతికింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.